నమస్కారం అయ్యా. చెప్పండి, కూటమి ప్రభుత్వం గెలిచింది కదా, ఇప్పుడు 4 నెలలు అవుతుంది, ఎలా అనిపిస్తుంది? అవును, జనార్దన్ గారు మాకు మా ఎమ్మెల్యే గారు 2 బ్రిడ్జీలు సంకోడు గుంట కాడ ఒక బ్రిడ్జి, ఈత ముక్కల ఎంట్రన్స్లో తోటల దగ్గర ఒక బ్రిడ్జి, 2 బ్రిడ్జీలు వేసాడు. అదివరకు మేము భలే ఇబ్బంది పడతా ఇటు నుంచి రావాలంటే, మా గ్రామానికి రావాలంటే భలే ఇబ్బంది పడతా ఉన్నాము. కొత్తపట్నం మీదుగా కొప్పోలు మీదుగా మేము వచ్చేవాళ్ళమే. ఆయన ఆ రోజుల్లో చేసిన మంచి పనులు మాకు బాగున్నాయి. జనార్దన్ గారు మాకు మంచి మంచి పనులే చేశాడు. ఇప్పుడు చంద్రబాబు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి కూటమి గెలిచారు. సో పైన చెప్పిన పథకాలు చేయట్లేదు అని ఆయన అంటున్నారు. సో దానికి మీరు ఏం చెప్తారు? చెప్పిన పథకాలు చేస్తున్నాడు అంటే ఒకేసారి చేయాలంటే కుదరదు కదా. ఒకేసారి అన్ని పనులు కావాలంటే కుదరదు కదా. ముందు జరుగుతుంది అంటారు. అవును. ఓకే. సో నమ్మకం లేదు, అసలు ఆయన ఇంతకు ముందు కూడా చెప్పి చేయలేదు అని అంటున్నారు. దానికి మీరేం సమాధానం? చేస్తున్నారు. ఏంటంటే మాటలతోటి వ్యవహారం కాదు, బడ్జెట్ రావాలి కదా, చేయాలి కదా. సో వాళ్ళు జగన్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఎలా చేశారు? జగన్ గారు కూడా బాగానే చేశారు, కానీ మనం జగన్ గారు తీసేయటం అనేది కాదు కదా. ఆయన చేతనైన వరకే చేసాడు. ఓకే, ఆయన చేయాల్సింది ఆయన చేశాడు. ఈయన ఇప్పుడున్న వరకే ఇదివరకు మాకు మటుకే మా 2 బ్రిడ్జీలు మా గ్రామానికి ఇబ్బంది పడుతుంటే 2 బ్రిడ్జీలు జనార్దన్ వలన మేము వర్షాలు పడితే మేము ఇటు రావటానికి లేదు, మా గ్రామానికి రావటానికి లేదు. గ్రామానికి రావటానికి లేనప్పుడు అప్పుడు ఏం చేశాడంటే 2 బ్రిడ్జీలు వేయించాడు జనార్దన్ గారు. వేసినందువల్ల మాకు ఇబ్బంది లేకుండా మా గ్రామానికి మేము సకాలంగా రావడం జరిగింది. ఓకే, మీకు మంచి జరిగింది.